శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఆ జగన్మాత లలితమ్మ ఆశీస్సులతోని మనం మొదటి 23 శ్లోకాలు తాలూకా అర్థం చక్కగా తెలుసుకున్నాము. ఇప్పుడు శ్లోకం 24 నుంచి 33 లలితమ్మ బండాసురుడు యుద్ధం గురించి చెప్తుందండి. ఈ శ్లోకాలు తెలుసుకునే ముందు అసలు ఈ యుద్ధము ఎలా మొదలైంది, బండాసుడు అనే రాక్షసుడు ఎలా ఉద్భవించాడు అన్నది చిన్న వివరము ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఒకరోజు శివయ్య ఘోర తపస్సులో ఉంటే మన్మధుడు బాణం వేసి ఆ తపస్సుని భంగపరుస్తారు. శివ ఆగ్రహానికి గురైన మన్మధుడిని బూడిద కింద శివయ్య మారుస్తారు. అప్పుడు కైలాసంలో శివయ్య పరిచారకుడు అయిన చిత్రకర్మనుడు ఈ బూడిద తీసుకుని చేతిలో పట్టుకుని ఏవో కొన్ని మంత్రాలు చదివితే ఈ బూడిద పెద్ద ఆకారంలోకి మారుతుంది. మారినప్పుడు బ్రహ్మదేవుడు ఇది చూసి ఆ ఆకారానికి ప్రాణం పోసి ఆ ఆకారం పేరు బండా అని పిలుస్తారు. అప్పుడు చిత్రకర్మనుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అయింది అని వివరించి స్వామి ఆశీస్సులు తీసుకున్నప్పుడు శివయ్య ఇతని పేరు బండాసురుడు, ఇతను 60,000 సంవత్సరాల పాటు సునీతాపురము అనే ఒక సామ్రాజ్యాన్ని పాలిస్తారు అని ఆశీర్వదిస్తారు. అప్పటి నుంచి బండాసురుడు అతను సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ బండాసురుడు అనే రాక్షసుడు వాళ్ళ ప్రజలని, దేవతలని, ఋషుల్ని, మునుల్ని ఎప్పుడూ వేధించి బాధ పెడుతూ ఉంటారు. ఒకరోజు దేవతలు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఉపాయం కోసము నారద మునీంద్రుల వారి దగ్గరికి వెళ్తారు. నారద మునీంద్రుల వారు ఏం చెప్తారు అంటే, మీరందరూ ఒక యాగము తలబెట్టండి, అమ్మవారు ఆ యాగంలోంచి అమ్మ శక్తి వస్తుంది, ఆ శక్తి ఒక్కటే మిమ్మల్ని బండాసురుడి నుంచి కాపాడగలదు అని నారద మునీంద్రు వాళ్ళు వీళ్ళందరికీ కూడా చెప్తారు. నారదులు వారు ఏం చెప్తారంటే, ఈ యాగం చేస్తున్నప్పుడు అమ్మని చాలా భక్తి శ్రద్ధలతో పిలవాలి, మీకు నచ్చిన వస్తువులు ఆ యాగంలో సమర్పించుకుంటూ అమ్మని పిలవాలి అంటారు. చాలామంది బంగారాలు, వజ్రాలు, ఆఖరికి కాళ్ళు చేతులు నరుక్కుని కూడా అమ్మకి సమర్పించుకుంటారు. ఇవన్నీ చూసిన జగన్మాత పార్వతీదేవి ఎంతో మురిసిపోయి లలితా పరమేశ్వరి కింద ఈ యాగంలోంచి బయటికి వస్తారు. అమ్మ బంగారు ఛాయలో పెద్ద జడతో దగదగలాడుతూ బయటికి వచ్చినప్పుడు ఆ కాంతి, ఆ శక్తిని చూసిన ఈ ఋషులు, ఈ దేవతలు, ప్రజలు అందరూ కూడా మురిసిపోయి మంత్రాలతో అమ్మకి స్వాగతం ఇస్తారు. అప్పుడు శివుడు మెడలో పావుని ధరించి, పులి వస్త్రం ధరించిన శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అమ్మ అలా యాగంలోంచి బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ శివుడు కామేశ్వరుడు రూపం ధరిస్తారు. అంటే ఒక యువరాజులా మారిపోతారు. శివుడు మారిపోయి అమ్మని వివాహం చేసుకుంటారు. ఎందుకు అంటే అమ్మని వివాహం చేసుకుంటేనే ఈ యుద్ధము సఫలీకృతం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట. అప్పుడు అమ్మవారు ఈ యుద్ధానికి ఏం చెయ్యాలి, ఎలా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాలి అని ఆలోచిస్తారు.